నువ్వు వాడిని బాలా అన్నయ్య అని పిలవగానే వాడంతటి వాడే నీకు పెద్ద అన్నయ్య అని అనుకుంటున్నాడు. అరే, వాడు సొంత తమ్ముడు భీమునే మోసం చేశాడు. రేపు మనల్ని మోసం చేయడా? మనకి ఆ మాత్రం తెలియదా? నేను పాలు, బెల్లం, బియ్యం తెచ్చాను. నేను పాయసం చేస్తాను. నువ్వు వదిలేసే, నేను చేస్తాను. అరే వద్దు, నేను స్వయంగా చేస్తాను. అబ్బా గోపాల్, నేను పెడతాలే. నేను పెడతాను బాలా అన్నయ్య. అరే రా అన్నయ్య. వదలండి. అరే మీరిద్దరు వదలండి నన్ను. నేను వీళ్ళిద్దరిని ఎంతగానో గౌరవించాను, ఎంతగానో అభిమానించాను. కానీ వీళ్ళు నా గురించి ఇలా ఆలోచించారా? వీళ్ళిద్దరు అంతకుముందు కూడా నాతో ఇలాగ ప్రవర్తించారు. నా చేతితో పాయసం వండనివ్వలేదు. బహుశా వీళ్ళకి మన చేతులతో అంటుకున్న తినడానికి ఇబ్బంది ఏమో. ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. వద్దు బాలా అన్నయ్య, వీళ్ళంతా చూస్తాను. వదలను. వద్దు బాలా అన్నయ్య, నువ్వేమీ ఇప్పుడే అంత చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వు. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా స్పష్టంగా తెలీదు అసలు వీళ్ళెవరో. ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఎవరో అనేది స్పష్టంగా తెలిసిందంటే అలాగే ఏదైనా గట్టి ఆధారం దొరకాలి. అప్పుడు వెళ్ళి అందరికీ చెప్దాం మనం. బాలా అన్నయ్య, అప్పటిదాకా నువ్వు శాంతంగా ఉండు. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, నువ్వు ఏడవద్దు. బాలన్నయ్య, ఊరుకో, ఏడవద్దు. నువ్వు ఏడ్చినా ఏం లాభం లేదు. నేను నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను భీమ్. ఎప్పుడు భీమ్ చెప్పేదే సరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. గోపాల్ కూడా సరిగ్గానే చెప్పాడు. అయినా అందరు అన్నలు తమ్ముళ్ళు ఒకేలా ఉండరు కదా. సొంత అన్నయ్యే అనుమానించేటట్లు తన తమ్ముడు తన్ని ఆపద నుంచి కాపాడతాడా లేక ఇంకా ఇరికిస్తాడా అని. ఇంటికి పెద్ద కొడుకు వేరే వర్గంలో ఉన్నాడు. ఆ వర్గం గెలిచింది, కానీ వాడి గెలుపుకి ఎలాంటి విలువ అనేదే లేదు. అదే చిన్న కొడుకు ఓడిపోతే వాడి ఓటమిని పండగ చేసుకుంటున్నారు. నేను దుర్మార్గులకి సహకరించాను. వీళ్ళు నన్ను మూర్ఖుడిని ఇంకా మందబుద్ధిని అనుకుంటున్నారు. దయచేసి నన్ను క్షమించి భీమ్. నేను నీకు అన్నయ్యని అయింది కూడా అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించి భీమ్. ఏం పర్వాలేదులే బాలా అన్నయ్య. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నన్ను ఈ విధంగానే అనుకుంటారు. వాళ్ళ ఈ ఆలోచననే మనం ఇప్పుడు మార్చాల్సి ఉంటుంది. నీకు ఏది సరి అనిపించిందో అది నువ్వు చేశావు. ఇక ముందు కూడా నీకు ఏది సరి అనిపిస్తే అదే చెయ్యి అన్నయ్య నువ్వు. మాలో ఎవరికీ కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఏది చేసినా గాని 1కి 10 సార్లు ఆలోచించి చెయ్యి. భావోద్వేగంతోనో లేక ఆవేశంతోనో కాదు. రానున్న పౌర్ణమి రోజు చాలా మంచి రోజు. ఆ రోజు 4వ జాములో మన గ్రామ ప్రభుత్వ విద్యాలయ ప్రాంగణంలో స్వామీజీ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. చెప్పండి, సర్వజ్ఞ స్వామీజీకి జై! సర్వజ్ఞ స్వామీజీకి జై! ఇప్పుడు మీరు వెళ్లి గ్రామమంతా ఈ శుభ సమాచారాన్ని ప్రచారం చేయండి. వచ్చే పౌర్ణమి రోజు 4వ జామున ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలకి రమ్మని, వచ్చి మా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాలు పంచుకొని మా ఆశీస్సులు పొందమని చెప్పండి. మీ ఆజ్ఞ స్వామీజీ. అలాగే స్వామీజీ. వచ్చే పౌర్ణమి రోజు 4వ జాములో
మా ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగిపోతుంది. తరువాత మేము ఈ సతారా నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? చెప్తాను వినండి. ఒక్కసారి ఈ ఆలయ నిర్మాణం జరిగిపోతే ఇక దాన్ని పొడగొట్టడం ఆ భీమరావుకి వాడి జాతి వాళ్ళకి అసాధ్యమవుతుంది. మా ఈ విగ్రహం సతారాలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ భీమరావు చచ్చిన తరువాత కూడా, అలాగే మేము మరణించిన తరువాత కూడా మృత్యుంజయులమవుతామేము. మృత్యుంజయుడు అవటమంటే 100 యుద్ధాలు గెలిచిన గెలుపు కంటే కూడా పెద్ద గెలుపు అవుతుంది. ఇక ఇది ఒక్కటే దారి మిగిలింది. మామూలుగా భీమరావుని ఓడించటం చాలా కష్టం. అందుకే నేననుకున్నాను, గెలుపు ఓటములు నిర్ణయం అవ్వకముందే మేము వెళ్ళిపోవాలని. స్వామీజీ, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను ఓడించడం అనేది కష్టమే. అందుకని మీరు మృత్యుంజయుడు అవ్వాలన్న సూత్రం మీద ఆధారపడ్డారు. కానీ మీ ఆశలు ఫలించవు. మీ విగ్రహ స్థాపన జరగదు. వచ్చే పౌర్ణమి నాడు 4వ ఘడియలో నువ్వేం చేసుకుంటావో చేసుకో. సరే, చూసుకుందాం. మీరు వచ్చే పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉండండి. అలాగే మృత్యుంజయుడు అవ్వాలని కూడా కలలు కంటూ ఉండండి. నేను ప్రతిరోజు పోరాడుతూనే ఉంటాను, సంఘర్షణ చేస్తూనే ఉంటాను. భీమ్, మన స్వామీజీ విగ్రహ ప్రతిష్ఠ ఎలా ఆపుతాము? ఆనందన్నయ్య, నువ్వు బాలా అనే దగ్గరికి వెళ్ళి అన్నని అడుగు, ఈ విగ్రహ ప్రతిష్టను జరగకుండా ఎలా ఆపాలో అని. ఎందుకంటే తను కొన్ని రోజులు గోపాల్ పక్కన ఉన్నాడుగా. బహుశా ఏదైనా ఉపాయం చెప్తాడేమో. నేను అంబేద్కర్ గురువు గారి దగ్గరికి వెళ్తాను. సరే. భీమరావు, కాపాడు, కాపాడు! భీమరావు, కాపాడు! ఇతను నన్ను చంపేస్తున్నాడు. భీమరావు, కాపాడు! నన్ను కాపాడు భీమరావు! భీమరావు, నన్ను కాపాడు! భీమరావు, కాపాడు! ఆగు! ఇతను ఎందుకు కొడుతున్నావు? ఏమంటున్నావు భీమరావు? నన్ను కొట్టడం లేదు, మేమిద్దరం ఆడుకుంటున్నాం. మరి ఇప్పుడు నువ్వేగా అరిచావు, భీమరావు నన్ను కాపాడు, భీమరావు నన్ను కాపాడు, భీమరావు అని. నేనిప్పుడన్నాను అసలు? నేను గట్టిగా అరిచి ఇతనికి చెప్తున్నాను, ఇప్పుడు నా వంతు, ఇప్పుడు నా వంతు అని. నీకేమైనా పిచ్చిగానే పట్టిందా భీమరావు? ఏదేదో ఊహించుకుంటున్నావు. భీమరావు, నువ్వేమన్నా దేవుడు అనుకుంటున్నావా? వచ్చి అందరినీ కాపాడడానికి నడువు ఇక్కడి నుంచి. ఓ పోరా ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. బాగా నటించారు. మీరు మీ పని చాలా బాగా చేశారు. ఇప్పుడు మీరు నా కోసం ఇంకొక పని చేసి పెట్టండి. ఏం చేయాలో ఆదేశించండి. ఇప్పుడు మీకు తెలిసిందిగా ఏం చేయాలో అని. బాగా తెలుసు. కాపాడు! భీమరావు, నన్ను కాపాడు! భీమరావు, కాపాడు! ఏమంటున్నావు భీమరావు?
నన్ను కొట్టడం లేదు, మేమిద్దరం ఆడుకుంటున్నాం. నీకేమైనా పిచ్చిగానే పట్టిందా భీమరావు? కాపాడు, కాపాడు భీమరావు. నువ్వు నన్ను కాపాడలేదనుకో, వీడు నన్ను చంపేస్తాడు. వేరే ఏదో అంటున్నట్టున్నాడు. భీమరావు, నువ్వు నన్ను కాపాడలేదు, వీడు నన్ను చంపేశాడు. నువ్వు కాపాడలేదుగా, అందుకే చంపేశాడు. నువ్వు నన్ను కాపాడలేదుగా భీమరావు, అందుకే వాడు నన్ను చంపేశాడు. మీకేమీ అవదు. నువ్వు నన్ను కాపాడలేదుగా భీమరావు, వాడు నన్ను చంపేశాడు. మీకేమీ అవదండి, నేను మిమ్మల్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాను. అయ్యో లేగండి, పైకి లేగవండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? భీమ్, వాడిని అంటుకోవద్దు. వాడు నా జాతి వాడు. వీడిని నేను చంపాను. వీడి అంతిమ సంస్కారాలు కూడా నేనే చేస్తాను. నువ్వు ఇతన్ని చంపావని నేను ఇప్పుడే వెళ్లి అందరికీ చెప్తాను. నువ్వు ఒక హంతకుడివి. నిర్దాక్షిణ్యంగా నువ్వు ఒక మంచి ప్రాణం తీశావు. వెళ్ళు భీమ్, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. ఇంకా ఇది కూడా చెప్పు మరి. వీడు చూస్తూ చూస్తూ నీ దగ్గరికి వచ్చి సహాయం అడిగాడు, కానీ నువ్వు వీడికి సహాయం చేయలేదు. వెళ్ళు, వాడిని నేను చంపాను, అందరికీ చెప్పు. నేనే చెప్పాను వీడిని. వెళ్ళు. నువ్వు హంతకుడివి. నేను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తాను. ఈ నేరానికి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వెళ్ళు భీమ్, వెళ్ళు. ఎవరికేం చెప్పుకుంటావో చెప్పుకో. నేనే చంపాను వీడిని. నువ్వు వీడిని కాపాడలేదు. భీమ్, నువ్వు వీడిని ఎందుకని కాపాడలేదు? ఇక లేరా. బాగా నటించారు. ఇందుకు మీకు బహుమానం అందుతుంది. ధన్యవాదాలు. తర్వాత ఏం చేయాలి? ముందు ఒళ్ళంతా శుభ్రం చేసుకో, ఆ తర్వాత చెప్తాను. సరే. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఉన్నారా ఎవరైనా? ఏమైంది భీమరావు? ఇక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కర్రతో కొట్టి కొట్టి చంపేశాడు. అరే, ఎవరిని ఎవరు చంపేశారు? మరి ఇదెందుకు చెప్పలేదు నువ్వు కాపాడలేదని? మీరు మీరు నానా 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 నానా, ఇప్పుడు స్వామీజీ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇక్కడ మహారాజుకు కూడా విగ్రహ ప్రతిష్ఠ కోసం ఆహ్వానం కూడా పంపారు. నానా, మనం ఎలాగైనా సరే దీన్ని ఆపి తీరాలి. విగ్రహం ప్రతిష్ఠించనివ్వండి, వెళ్ళి విరక్కొట్టొచ్చేద్దాం. వద్దు బాల, అన్ని వేళలా హింసా మార్గం మంచిది కాదు. విగ్రహం విరక్కొట్టడం తప్పవుతుంది, కానీ విగ్రహ ప్రతిష్టాపటం అది సంఘర్షణ. అయినా ఇవన్నీ మనకెందుకు? స్వామీజీ విగ్రహం ఆపాల్సిన పనేంటి? మిగతా విగ్రహాల్లాగానే ఇదిను. మిగతా విగ్రహాలతో ఏమైనా అభ్యంతరం ఉందా? లేదుగా. అత్త, నువ్వు భయపడుతున్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు కదా? కాదా ఆనంద్, మీరా సరిగ్గానే చెప్పింది. మనకి విగ్రహాలతో అభ్యంతరం లేదు, కానీ ఈ సమాజం విగ్రహానికి పూజలు చేస్తారు. అందుకే స్వామీజీ తన విగ్రహం పెట్టించుకుని భగవంతుడిలాగా పూజలు చేయించుకోవాలనుకుంటున్నాడు. ఆయన బతికుండగానే దేవుళ్లతో కలిసిపోవాలనుకుంటున్నాడు. ఇక స్థలం కూడా ఎక్కడ ఎంచుకున్నారో చూడండి, విద్యాలయం. ఎందుకంటే ఆ గుడిలోకి ఎవరు వచ్చినా రాకపోయినా
విద్యార్థులు రోజూ వస్తారు. అప్పుడు వాళ్ళు స్వామీజీని తమ భగవంతుడిగా భావించి దండాలు పెడతారు, పూజలు చేస్తారు. ఇంకా స్వామీజీ చెప్తే అది విద్యార్థులు చేస్తారు. ఇది చాలా తప్పు. ఇది మొత్తం యువతరాన్ని తప్పుదారి పట్టించే విషయం. దీనివల్ల విద్యార్థుల వికాసం, సమగ్రత ఏది తటస్థ రూపంలో జరగదు, ఏకపక్షంగా జరుగుతుంది. అలాగే సంకీర్ణ పద్ధతిలో జరుగుతుంది. అది స్వామీజీ నమ్మేవాళ్ళకి, ఆయన విధానాల్ని ఆచరించే వాళ్ళకి. ఆ తర్వాత ఎవరైతే జ్ఞానవంతులుంటారో వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళని రెచ్చగొట్టి ఉసిగొల్పి అనగదొక్కేస్తారు. ఎందుకంటే నేను ఇప్పటిదాకా స్వామీజీని ఎంతో అర్థం చేసుకున్నాను, ఎంతో తెలుసుకున్నాను. దానివల్ల ఈ విషయం సవాల్ చేసి చెప్పగలను. ఈ స్వామీజీ మనిషిలోని మంచితనాన్ని, మనిషిలోని మంచిని చంపేసి దానవులుగా మారుస్తాడు. నానా 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 భీమ్ భీమ్ నానా భీమ్, ఎందుకు ఏడుస్తున్నావు బాబు? ఏమైంది? తులసి మంజులా, తొందరగా వెళ్ళి నీళ్లు తీసుకురండి. నానా భీమ్, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఆ? నానా అరే, అసలు ఏమైంది భీమ్కి? భీమ్ నానా ఏమైందో చెప్పు. భీమ్ చెప్పు బాబు, అసలు నీకేమైంది? నానా సరే సరే చెప్పొద్దులే. నువ్వు ముందు ఊపిరి పీల్చుకో. వచ్చి కూర్చో. ముందు నీళ్లు తాగు. ఈ నీళ్లు తాగు. మెల్లగా మెల్లగా. భీమ్ 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 లెగు భీమ్. ఆగు, వీడిని ఒంటరిగా ఉండనిద్దాం. భీమ్ 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 బాబు, భీమ్కి ఏమైంది? ఏమో తెలీదు. ఇప్పుడు భీమ్ పరుగు పరుగున వచ్చాడు, వచ్చి ఏడవటం మొదలుపెట్టాడు. సరే విను, మాకు ఈ విషయం తెలిసింది. మీ తమ్ముడు స్వామీజీ విగ్రహ ప్రతిష్ఠని వ్యతిరేకిస్తున్నాడంటగా. వాడికి నచ్చజెప్పు. అనవసరంగా వాళ్లతో గొడవ పెట్టుకోవడం వల్ల ఏం లాభం? వాళ్ళని విగ్రహం పెట్టుకోనివ్వు. దాంతో మనకి మన జాతి వాళ్ళకి సంబంధం ఏమిటి? ఆ ఇంట్లో బాలా అందరికంటే పెద్ద మూర్ఖుడు, వట్టి మందబుద్ధివాడు. చూడు బాలా అన్నయ్య, నువ్వు బుద్ధివంతుడివి. భీమ్కి కూడా కాస్త బుద్ధి చెప్పు. వీడు వాళ్ళని వ్యతిరేకించాడంటే మళ్ళీ అనవసరంగా ఇరు జాతుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. అదెవ్వరికీ మంచిది కాదు. ఇప్పుడు ఒకసారి అసలు వాళ్ళు ఎవరో మనకు తెలిసిందనుకో, అప్పుడు వెళ్ళి అందరికీ మనం చెప్దాము. అరే గోపాల్, నువ్వు టీ తాగి గిన్నె లోపలే పెట్టుంటావుగా, నేను తీసుకోనా? హా, లోపలే ఉంది. ఇది నిశ్చయం. నీ జాతి నా జాతి ఒకటి కాదు. మరి అసలు నువ్వెవరివి? నాకేదైనా సాక్ష్యం దొరకాలి, అప్పుడు చెప్తాను నేను.
మళ్ళీ మీరందరూ కలిసి మా భీమ్ మీద కుట్ర పన్నారు. కానీ నేను ఇప్పుడు మౌనంగానే ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మీ విషయంలో నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి. ఈ గోపాల్ నన్ను అందరి ముందు పిచ్చోడిని చేశాడు. కానీ మీరు ఒకటి తెలుసుకోండి, మీరందరూ నేను పిచ్చోడిని అనుకుని తప్పు చేశారు. ఇప్పుడు ఇదే పిచ్చోడు మీ తండ్రి కొడుకులకు ప్రతీకారం అంటే ఏంటో చూపిస్తాడు.